ఇదంతా అఖిలాండేశ్వర్ మీద పగతో ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ప్రయత్నించాను. గెలిచాను. చెప్పరా. మీరే కదా సార్ నన్ను కాల్చమన్నది. అలా భార్యాభర్తలం విడిపోయే వరకు వచ్చింది. సారీ సార్. నా తమ్ముడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను అబద్ధాలు ఆడానే కానీ ఇలా అన్యాయంగా ఒక జంటను విడదీస్తా అనుకోలేదు. ఆ పాపం చేసినందుకేనేమో ఇంకా నా తమ్ముడికి నయం కాలేదనుకుంటా. ఏమైంది మీ తమ్ముడికి? లోపలికి రండి సార్. రండి సార్. అదిగో ఒకసారి అక్కడ చూడండి సార్. ఏంటమ్మా ఆ ప్రాబ్లం? కిడ్నీ ప్రాబ్లం సార్. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అఖిలాండేశ్వరి డబ్బిస్తా అంది. అందుకే మీ వీడియోని అలా మార్చాను. ఈరోజు మీరు వచ్చాకే నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. పదండి సార్, నేను వచ్చి మీ భార్యకు నిజం చెప్తాను. మీరు చెప్పాల్సింది నిజం కాదమ్మా. ఆ రోజు మీరు తీసిన వీడియో ఒరిజినల్ ఫుటేజ్ నాకు ఇవ్వడం. అయ్యో, అది నా దగ్గరే ఉంది. మీకు తప్పకుండా ఇస్తానండి. ఒక్క నిమిషం. వెంకీబాబు, ఆ వీడియో మ్యాగీ మేడం చూస్తే చాలు, చాలా వరకు నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఈ కేసు కూడా ఉండకపోవచ్చు. అవును అంకల్, మా అత్తయ్య నిజస్వరూపం తన కూతురికి తెలుస్తుంది. అమ్మ మాయ నుంచి బయటపడి నా భార్య నాకు దగ్గరవుతుంది. ఇదిగోండి సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ తమ్ముడు జాగ్రత్త అమ్మా. నీకేమైనా అవసరం అయితే నాకు కాల్ చేయి. నా నంబర్ తీసుకో. ఈ ఫోన్లో సేవ్ చేయండి. లాక్ చేసింది. ఇదిగో సేవ్ చేశాను. ఓకే సార్. ఉంటానమ్మా. అలాగే సార్. పదన్నకలు. మ్యాగీ, మ్యాగీ, మ్యాగీ. ఏందబ్బి అంత హుషారుగా మా అమ్మిని తలుచుకుంటా వస్తుండావు? ఏంది కథ? ఏముందత్తా, నువ్వు చేసిన పాపాలు నీ కూతురు ముందు బయట పెట్టడానికి వచ్చాను. ఏయ్, ఏంది నేను పాపాలు చేయడం ఏంది? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా మాట్లాడు. మర్యాద ఇస్తా. మ్యాగీకి వీడియో చూపించాక నీ మర్యాద నీకిస్తా. ఏంటా వీడియో? ఆ రోజు ఫంక్షన్లో ప్లే అయిన వీడియో ఒరిజినల్ కాదు అని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మలేదు కదా. ఇదిగో, ఇప్పుడు దానికి ప్రూఫ్ దొరికింది. మ్యాగీ, అసలు ఇంటర్వ్యూని మీ మమ్మీ ఎలా మార్చిందో ఈ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి నిజమేంటో నిరూపిస్తా.
నేనేం చెప్పినాను మీరేం చేసినారు బావగారు? మా ప్రయత్నం మేము చేశామమ్మా. అలా కోపంగా చూడకట్లమ్మా. ఛీ! అత్త, ఏ వర్కర్స్ ముందైతే నేను హత్యా ప్రయత్నం చేశానని నింద వేశావో, ఇప్పుడు అదే వర్కర్స్ ముందు నేను నిరపరాధి అని నిరూపించుకోబోతున్నాను. మొత్తానికి మీ బావ అసాధ్యుడు. నేరం తను చేయలేదని ప్రూవ్ చేసుకుంటున్నాడు. అది జరగాలని మేమంతా 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాం. అదే జరిగితే నష్టపోయేది నేను. ఈ వెంకి బయటికి పోతే మ్యాగీని టార్గెట్ చేయడం నాకు ఈజీ అయ్యేది. ఛా! చూడు మ్యాగీ, ఇదంతా అఖిలాండేశ్వర్ మీద పగతో ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ప్రయత్నించాను. గెలిచాను. మీ ఈ ప్రయాణంలో ఎవరైనా హెల్ప్ చేశారా? ప్రతి మెన్ సక్సెస్ వెనుక ఒక ఉమెన్ ఉన్నట్టే నా వెనక నా భార్య మ్యాగీ ఉంది. నా భార్యగా నా పక్కన నిలిచిన అర్హత కూడా తనకి లేదు. తను ముసుగు వేసుకుని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది. నేను కూడా ప్రేమిస్తున్నట్టు నటించి తనని తల్లిని చేసి తల్లి కూతుళ్ళిద్దరినీ రోడ్డున పడేస్తాను. ఒక్క నిమిషం.